హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Deekshithtech యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివోలో మనకి ఒక కొత్త మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది మనకి ఛానల్లో. అదే Vivo X50 Pro అని. సో దాంట్లో స్పెషాలిటీ ఏమవుతుందంటే దాని బ్యాక్ కెమెరాలో మనకి గింబల్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. అంటే మనం ఎంత షేక్ చేసినా కూడా ఆ వీడియో అనేది మనకి షేక్ కాకుండా స్టేబుల్గా అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. సో దాని నుంచి మనం కొంచెం డెప్త్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంతగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ మనం షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చింటే కింద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనకి Vivo X50 Proలో ఏ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తారో అదే కాన్సెప్ట్ మనకి ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్ నుంచి ఒక టీజర్ అయితే లాంచ్ చేస్తారు. అదే మనకి Vivo FX కాన్సెప్ట్ 2020లో యూజ్ చేశారు. సో ఆ కాన్సెప్ట్ తోని ఈ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తారని వాళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేస్తారు. అఫీషియల్ ఆర్టికల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, నాకు కొంచెం మీరు చదువుకోవచ్చు. సో అసలు గింబల్ తోని ఆ కెమెరా ఎలా ఫిక్స్ చేశారు, సో దాని నుంచి అయితే మనం తెలుసుకుందాము. సో ఈ కెమెరా మనకి 3D డిజైన్ అయితే తీసేస్తారు. అంటే మనకి టోటల్ గా 3 సైడ్స్ మూవ్ అవుతాయి, ప్యాన్, టిల్ట్ అండ్ జూమ్ అని. సో ఫ్రెండ్స్, మనకి 3D డిజైన్తో అయితే వస్తుంది. PTZ అని అంటారు, ప్యాన్, టిల్ట్, జూమ్ అని. సో మనకి ఇది టిల్ట్ చేస్తుంది అండ్ ఇట్లా రొటేట్ అవుతుంది అండ్ జూమ్ కూడా అవుతుంది. సో ఈ విధంగా ఈ కెమెరాని ఫిట్ చేశారు మనకి Vivo X50 Proలో. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మనకి Vivo X50 Proలో దగ్గర 40% స్పేస్ అనేది ఈ కెమెరా అయితే తీసుకుందని చెప్తుంది. సో అంత పర్సెంట్ స్పేస్ అనేది ఈ కెమెరా తీసుకుందంటే, సో నార్మల్గా మనం యూజ్ చేసే గింబల్లో అయితే మనకి ఇలా స్టెబిలిటీగా ఉంటుంది. సో అది మనం ఎటు రొటేట్ చేస్తే అటు అవుతుంది, కానీ ఎంత షేక్ చేసినా కూడా స్టెబిలిటీ ఉంటుంది. సో అలాంటి కాన్సెప్ట్ అనేది Vivo X50 Proలో అయితే యూజ్ చేస్తారు. సో దానివల్ల మనకి 40% స్పేస్ అనేది ఆ కెమెరాకి యూజ్ చేస్తారని వాళ్ళు అఫీషియల్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక Vivo X50 Proలో స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి 4 కెమెరాస్ అయితే ఉంటాయి. అందులో కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే తీయచ్చు. ఇంకో కెమెరా అయితే 5x వరకు జూమ్ అయితే 5 ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు అండ్ 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకుని అయితే స్పెసిఫిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ మన శాంపిల్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇలా ఈ వీడియోస్ అయితే మనకి ఆ కెమెరాని స్టెబిలిటీగా ఉండడానికి అయితే మనకి యూజ్ అయితే చేస్తుంది. సో దానివల్ల మనకి మొబైల్ అనేది షేక్ కాకుండా స్టేబుల్గా వీడియో చేయడానికి అయితే యూజ్. మనకి ఎలాంటి స్టాండ్ కానీ, ఎలాంటి మనకి ట్రైపాడ్ కానీ, ఎలాంటి మనకి ఇలా సెల్ఫీ స్టిక్ కానీ యూజ్ లేకుండా మనకి కేవలం మన హ్యాండ్తోనే రికార్డ్ ఇంత షేక్ కాకుండా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి వాళ్ళ ఫస్ట్ మొబైల్ ఫోన్, మనకి గింబల్ స్టెబిలిటీ వచ్చే ఫస్ట్ మొబైల్. సో ఒకవేళ మీరు ఇంకా దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను వికీపీడియా లింక్ అయితే ఇస్తాను. నేను వాటి లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు దాన్ని అయితే ఆర్టికల్ అయితే చదువుకోవచ్చు. అలానే నేను ఇక్కడ యూజ్ చేసిన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, వాటి అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చూడండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మంచిగా అయితే క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ చేస్తే వెంటనే మీ మేరకు వస్తుంది. సో దిస్ ఇస్ దిస్ సైనింగ్ ఆఫ్.